సార్లు ఫెయిల్ అయ్యి. సంక్షేమం అనేది ఒక గెలుపు అస్త్రం ఎందుకు కాలేకపోయింది జగన్కి? ఖచ్చితంగా అది మాత్రం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం. అంటే ఇక్కడ ఒక ఆస్పెక్ట్ సరదాగా తీసుకుంటే 1,45,00,000 కుటుంబాలకి సంక్షేమం ఇచ్చానన్నాడు. 1,35,00,000 ఓట్లు వచ్చినాయి, అంటే 10 లక్షలే తగ్గినట్టు. అవును, ఈయన వేసుకుంది లెక్క ఇద్దరు కలిసనే వేసుకున్నాడు, భార్యాభర్త. ఇంటికి సంక్షేమం ఇచ్చాం కదా అని. కానీ నా భార్యకి డబ్బులు ఇచ్చావు కానీ నాకు ఇవ్వలేదు కదా అని వాళ్ళందరూ అవతలకి వేశారు. పురుష ఓట్లు తగ్గినాయి, పురుషులు ఓట్లు పోయినాయి. ఇక్కడ మీకు అన్ని సర్వేల్లో కూడా తేలింది ఏంటి, పురుషులు హైయెస్ట్ గా యాంటీ జగన్ ఉన్నారు. అక్కడ కనబడుతున్నది ఏంటి, ఇంకోటి మన హిందూ ఫ్యామిలీ వ్యవస్థని ఇతను తక్కువగా అంచనా వేశాడు. భర్తని కాదని భార్య అవతలకి తిరుగుతుంది మన వైపు అని అనుకున్నాడు అనిపిస్తోంది ఇప్పుడు ఇందులో చూస్తుంటే. అంటే మహిళల ఓట్లన్నీ ఈయనకే పడితే గెలిచేస్తారని లెక్కేసుకున్నారు. కానీ మహిళలు ఇప్పటికీ కూడా కుటుంబ వ్యవస్థని ప్రేమిస్తారు, గౌరవిస్తారు. తన భర్త ఎటు చెప్తే అటే ఓటేస్తారు అన్నటువంటిది ఎక్కువగా జరిగినట్టు కనబడుతుంది. అందుకనినే ఈ తేడా కనబడుతుంది. సంక్షేమాన్ని సంక్షేమంతోనే కొట్టి సక్సెస్ అయ్యారా బాబు గారు? ఖచ్చితంగా అది కూడా వన్ ఆఫ్ ద పార్ట్. ఎందుకంటే జగన్ ఇచ్చే సంక్షేమం కంటే ఎక్కువ సంక్షేమం ఇస్తానన్నారు. రెండోది ఈ ఏ వర్గాలైతే లాస్ అవుతున్నదో, అంటే మనం అప్పుడు కూడా మాట్లాడుకున్నాం, వేమిరెడ్డిని తీసుకున్నాం, నెల్లూరు రాయలసీమలో రెడ్లకి తెలుగుదేశం హై ప్రయారిటీ ఇస్తుంది, అది ఏ మేరకు పనిచేస్తో చూడాలి, జగన్ కి సంబంధించిన సామాజిక వర్గం డిజోన్ చేసుకునేటటువంటి పరిస్థితి